బ్రహ్మమూర్తులు ఈవేళ ఈ సుబ్రహ్మణ్య స్వరూపాలుగా ఈ యొక్క వేదికని సోమవారం పూట అలంకరిస్తూ వైదిక బ్రహ్మ యాగ బ్రహ్మ యనమండ్ర సోమయాజులు గారి అబ్బాయి, మన వేణుగోపాల శాస్త్రి గారి అబ్బాయి యనమండ్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వారు చండీ అమ్మవారి యొక్క సాక్షాత్తు పుత్రులు అనుకోవాలి. శ్రీ విద్య ఉపాసన రహస్యాది విషయాలు తెలుసుకున్నటువంటి వారిలో ఈరోజు స్థాయిని చెప్పడానికి వాక్యాలు సరిపోవు కనుక సాక్షాత్తు అమ్మవారి యొక్క చేతిలో కూర్చొని అమ్మవారిని ఆరాధించేటువంటి ఒక దివ్యమూర్తి. ఈవేళ వారి యొక్క అద్భుత ప్రవచన సత్సంగం చేత మనకందరికీ కూడా మనస్సులో ఉండేటువంటి సంశయాలన్నీ కూడా పటాపంచరి నిస్సంగంగా ఉండటానికి కావలసినటువంటి ఏ బలమైన వాక్యాలు కావాలో అవన్నీ వేళ మనం వింటాం. మనము ఈ యొక్క కార్తీక సోమవారము 3వ సోమవారం ప్రదోష కాలములో గురువుల యొక్క దర్శనాన్ని చేసుకుని ఎంతో పుణ్యాన్ని పొందాము. ఆ గురువులే ప్రశంసించేటువంటి ఒక మహా గురువులని కూడా మనము ఈ వేదిక మీద ప్రస్తుతము చూస్తున్నాము. నిన్న మీ అందరికీ కూడా చెప్పాము, సాక్షాత్తు పరదేవత అమ్మవారితో బ్రహ్మశ్రీ గురువర్యులైనటువంటి యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు గాయత్రి అమ్మవారితో నిరంతరము కూడా ఆవిడ యొక్క కనుసందులలో ఆయన ఉంటారు అని చెప్పి మీ అందరికీ నిన్న తెలియజేశాము. ఇక్కడ మీరు వేదిక మీద చూస్తున్నటువంటి వారి కుమారుల్ని, వారి శక్తి ఎంతదో అంతే శక్తి. ఎందుకంటే శివుడిని మనము కొలవటంలో ఎంత శక్తిగా కొలుస్తామో సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి కూడా శివస్వరూపంగానే కొలుస్తాం. అటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనందరికీ కూడా సనాతన ధర్మము గురించి చెప్పడానికి, దీప ప్రజ్వలన ఏ విధముగా మన యొక్క జీవితాలలో మనము నిత్య కృత్యములు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పడానికి మా యొక్క శుభంకరి సేవా సమితి మనవి మేరకి ఎంతో బిజీగా ఉన్నారు. కాశీ నుంచి ఈ యొక్క కార్యక్రమం కోసమే ఈ రోజు ఇక్కడికి వచ్చారు. వచ్చినటువంటి 50 మంది భక్తులు కూడా నిశ్శబ్దముగా కూర్చుని వారు చెప్పేటువంటి అమృత వాక్యాలను విని ధరించి తర్వాత దీపారాధన చేసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమేష్ఠి గురో రూపం గృహీత్వా భూత్పరో గురుః తతో వాప్య గురో రూపం శ్రీయానందో గురుర్మమ. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవృద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. మంజు సించిత మంజీరం వామవర్ధం మహేసితుః ఆశ్రయామి జగన్మూలం జన్మూలం వచసామపి. ఉమామహేశ్వరాభ్యాం నమః. ఈనాడు 2025 నవంబర్ 10వ తారీఖు విశ్వావసునామ సంవత్సర కార్తీక మాసం. ఈ సందర్భంగా భాగ్యనగరంలో ప్రగతి నగర్ బ్రతుకమ్మ ఘాట్ ప్రాంగణంలో శ్రీ శుభంకరి పీఠ దేవస్థాన వ్యవస్థాపకులు
దిలీప్ శర్మ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అపూర్వమైన అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. కోటి దీపోత్సవం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ప్రతి కార్తీక మాసంలో దినదినాభివృద్ధిగా ఈ విధంగా జరిపించాలని, తద్వారా అందరూ తరించాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాం. కారణం ఏంటంటే పరమ పవిత్రమైనటువంటి ఈ మాసం శివకేశవాత్మకమైనటువంటిది, శివశక్త్యాత్మకమైనటువంటిది కూడా. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాసు మహాకవి చెప్పినట్లు ఈ ప్రపంచమంతా, జగత్తంతా కూడా పార్వతీ పరమేశ్వరుల నుంచి ఆవిర్భవించింది. ఈ జగత్తుకి వారు తల్లిదండ్రులు కాబట్టి విశ్వమంతా కూడా శివశక్తి స్వరూపమే అని. ఎలాగైతే శబ్దానికి అర్థానికి భేదం లేదో అదే విధంగా ప్రకాశావర్షహస్తాభ్యాం అని ఆగమశాస్త్రం చెప్తున్న ప్రకారం ప్రకాశము అంటే పరమేశ్వరుడు, విమర్శ అంటే అమ్మవారు పరాశక్తి. కంటికి కనబడుతున్నటువంటిది, నడిపించేది కంటికి కనపడుతోంది, నడిచేది, కదిలేటువంటి ప్రపంచమంతా కూడా అమ్మవారి యొక్క స్వరూపం అయితే, ప్రకృతి అయితే, కంటికి కనపడకుండా నడిపించేటువంటి చైతన్యం శివ చైతన్యం. నడిపించేవాడు పురుషుడు, నడిచేటువంటిది ప్రకృతి. అంచేత ప్రకృతి పురుషాత్మకం జగత్తు అన్నారు. లౌకికంగా ఉదాహరణగా చెప్పుకోవాలంటే, చూపు లేనటువంటి ఒక భార్య కాళ్ళు లేనటువంటి తన భర్తని భుజాల మీద పెట్టుకుని భర్త సూచించినటువంటి మార్గాన్ని అనుసరించి ఎలాగైతే నడుస్తుందో ఆ విధంగా పరమేశ్వరుడు వ్యక్తమవ్వడానికి కంటికి కనిపిస్తున్నటువంటి ఈ భౌతిక ప్రపంచాన్ని ఆశ్రయిస్తాడు, భౌతిక ప్రపంచాన్ని అధిష్ఠిస్తాడు. ఆ ప్రకృతికి ఈ భౌతిక ప్రపంచం ధరించడానికి, ఈ స్వరూపాన్ని ధరించడానికి ఆ పరమేశ్వరుడి యొక్క సంకల్పమే కారణమవుతుంది. ఈ రకంగా శివశక్తులకి జగత్తుకి అభేదం చెప్తున్నారు. ప్రకృతి పురుషుల యొక్క ఈ విశ్వ ప్రణాళికను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తేజోరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు సమస్త బ్రహ్మాండాన్ని అనేక దేహాలతో వ్యాపించి ఉన్నట్ట మహర్షులు స్తోత్రం చేస్తున్నారు. బ్రహ్మాండ వ్యాప్త దేహా, బ్రహ్మాండాన్ని వ్యాపించినటువంటి దేహములు. బ్రహ్మాండము అంటే అతలాది సప్త అధోలోకములు, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ అని 7 అధోలోకములు, భూరాది సప్త ఊర్ధ్వలోకములు, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక అని 7 ఊర్ధ్వలోకములు. ఈ 14 లోకాలు కలిపి బ్రహ్మాండంట. ఈ బ్రహ్మాండం అంతటినీ కూడా వ్యాపించినటువంటి శరీరాలట. ఎలా ఉన్నాయి అవి? భసిత హిమరుచా భాసమానా, విభూతి లేపనము చేత హిమవత్ పర్వతములాగా తెల్లగా ప్రకాశిస్తున్నటువంటి శరీరాలట. ఇంకా ఎలా ఉన్నాయి? భుజంగై
భాసమానా భుజంగై. సర్పముల చేత, సర్పములే ఆభరణుగా కలిగినటువంటి శరీరాలతోటి ప్రకాశిస్తున్నట్ట. సర్పములంటే మామూలు సర్పాలు కావవి. సర్పకుల జాతులు 70 రకాలు చెప్తారు శాస్త్రంలో. 70 రకాల సర్పకుల జాతుల్లో ప్రధానమైనటువంటివి 8 సర్పాలు ఉన్నాయట. సర్పోనంతశ్చ శేషశ్చ కపిలో నాగకాలిక శంఖపాలో భూధరశ్చ అష్టసర్ప ప్రకీర్తిత అని వాళ్ళు సర్పకులాలకి నాయకులు అన్నమాట. దేవతా స్వరూపాలు, కామరూపాన్ని ధరించగలిగినటువంటి శక్తి కలిగిన ఆ సర్పాలతోటి ఆభరణములుగా కలిగినటువంటి శరీరాలు. ఇంకా కంఠే కాలాహ, దేవదానవులు క్షీరసాగరాన్ని అమృతం కొరకు మధించినప్పుడు మొదటగా ఏర్పడినటువంటి హాలాహలం ఏదైతే ఉన్నదో ఆ హాలాహలం యొక్క గాలి సోకినా ప్రపంచం అంతా నశిస్తుందని, ప్రాణులందరూ నశిస్తారు అనేటువంటి లోకానుగ్రహకాంక్షతోటి పరమేశ్వరుడు ఆ కాలకూట విషయాన్ని తన కంఠాల యందు ధరించాట. ఆ కాలకూటం వల్ల నల్లగా ఉన్నటువంటి కంఠాలతోటి ప్రకాశిస్తోందిట. ఇంకా ఎటువంటిది కపర్దాహ, కపర్దోస్య జటాజూట అంటారు. కపర్ద అంటే జటాజూటములే కిరీటములుగా కలిగినటువంటి పరమేశ్వరుడు. ఎలా ఉన్నాయి ఆ కిరీటాలు అంటే కలిత శశికళాహ, చంద్రవంకతోటి అమ్మవారిని స్తుతిస్తారు లలితా సహస్రంలో. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అని అమ్మవారి యొక్క పాలభాగం అష్టమీ చంద్రుడిలాగా వెలుగుతూ ఉంటుందిట, ఆ ఆకృతిలో ఉంటుందిట. అటువంటి అష్టమీ చంద్రుడి కళతో కూడినటువంటి పరమేశ్వరుడి యొక్క జటాజూటము ఇంకా ఎలా ఉన్నది అంటే లోపల గంగాదేవి తిరుగుతోందిట. తెల్లటి గంగాదేవి జటాజూటంలో ఉన్నది. బయట అష్టమీ చంద్రుడితోటి ప్రకాశిస్తున్నటువంటి కిరీటములు. చండ కోదండహస్తాహ, ఇంకా ఏ రకంగా ఉన్నాడు అంటే భయంకరములైనటువంటి అగ్ని సదృశములైనటువంటి ధనుర్బాణాలు కలిగిన బాహువులతో కూడున్న చేతులుట, బాహువులతో కూడిన దేహములు. త్యక్షాహ, 3 నేత్రములు కలిగిన వాడు. సూర్య సోమ అనలాత్మకం జగత్ అంటారు. ఒక కన్నేమో సూర్యుడు, ఒక కన్నేమో చంద్రుడు, ఒక నేత్రమేమో అగ్ని. సూర్య సోమ అనలాత్మకం జగత్ అన్నారు. అటువంటి జగత్స్వరూపుడు పరమేశ్వరుడు ముల్లోకాల్ని రక్షించేటువంటి వాడు. 14 లోకాల్ని వ్యాపించినటువంటి ఆ ఈశ్వరుడికి సూర్యుడు, చంద్రుడు, అగ్ని 3 నేత్రములుగా కలిగిన వాట. కలిత శశికళా చండ కోదండహస్తా త్ర్యక్షా రుద్రాక్షమాలా. రుద్రాక్షమాలలు ఎటువంటివి? అకారాది క్షకారాంత మాతృకా వర్ణరూపిణి అన్నారు. అకారం మొదలుకొని క్షకారం వరకు మాతృక అన్నారు అక్షరమాలని. మనం ఏ చదువు చదవాలన్నా మొట్టమొదటి రావాల్సినటువంటి అక్షరాలే అవి. ఆ అక్షరాలు రాకపోతే ఏ చదువు మనకు అవ్వదు. మొట్టమొదటి నేర్చుకోవలసినటువంటి అక్షరాలు, దాన్ని మాతృక అన్నారు. అమ్మవారి స్వరూపంట. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది. అకారం అమృత అని, ఆకారం ఆకర్షణి అని, ఇకారం ఇంద్రాణి అని, ఈకారం ఈశ్వరి అని, ఇలాగా 51 అక్షరాలకి 51 దేవతలు ఉన్నారు. అటువంటి యోగిని దేవతల్ని అక్షరమాలగా ధరించినటువంటి వాట ఈశ్వరుడు. రుద్రాక్షమాల అంచేతే ఈశాన సర్వ విద్యానాం అన్నారు. సమస్త విద్యలకి కూడా అధిష్టాన దేవత సరస్వతీదేవి అని మనం అనుకుంటాం. ఆ సరస్వతీదేవిని కూడా అనుగ్రహించినటువంటి విద్యాప్రదాత ఎవరు అంటే సమస్త విద్యా స్వరూపుడు, సమస్త విద్యలకి మూలభూతుడు ఎవరంటే పరమేశ్వరుడు అనమాట. అటువంటి పరమేశ్వరుడు విద్యలన్నింటినీ కూడా రుద్రాక్షమాలుగా ధరించినటువంటి వాడు. సులలిత వపుష, శరీరాలు చాలా అందమైనటువంటి శరీరాలు, మామూలు శరీరాలు కాదు. ఎటువంటి శరీరములు అంటే శాంభవాహ, షడ్గుణైశ్వర్యములతో కూడి షడంగములతో కూడినటువంటి శరీరాలు. అగ్నిష్టోమాది సమస్త క్రతు శరీరములు ఈశ్వరుడివి. నమశంభవే చ అగ్నిహోత్రాత్మనే, మజోభవే చ దర్శ పూర్ణమాసాత్మనే, నమశంకరాగ చ చాతుర్మాస్యాత్మనే, మయస్కరాగ చ నిరూఢ పశుబంధాత్మనే, నమశివాగ చ జ్యోతిష్టోమాత్మనే, శివతరాగ చ సర్వకృత్వాత్మనే అని చెప్తారు. సమస్త యజ్ఞస్వరూపుడు అగ్నిష్టోమాది సమస్త క్రతుస్వరూపుడు ఈశ్వరుడు. విష్ణుమూర్తి యజ్ఞ
యజ్ఞోవై విష్ణు, యజ్ఞస్వరూపుడు విష్ణువు. ఈశ్వరుడు యజ్ఞ దేహం కలిగినటువంటి వాడు, షడ్గుణైశ్వర్య సంపన్నుడు. మహాన్యాసం చెప్పినప్పుడు కూడా ఈ దశాంగ రౌద్రీకరణం, షోడశాంగ రౌద్రీకరణం చేసినప్పుడు అక్కడ చెప్తారు ఈ మంత్రాలు. నమస్సంభవే తమజోభవే నమశంకరాగే తమయస్కరాగే నమశివాగే శివతరాగే చ అని ఈ 6 కూడా చాలా ప్రధానమైనటువంటి అంగముంట పరమేశ్వరుడికి. వాటినే షడ్గుణైశ్వర్యములు అని వర్ణిస్తారు. 6 రకాల ఐశ్వర్యాలు ఉన్నాయన్నమాట. వాటితోటి కూడినటువంటి వాడు, యజ్ఞ శరీరాన్ని ధరించినటువంటి వాడు. మూర్తి భేదాహ, ఇంకా ఎటువంటి వాడు? మూర్తములు అంటే కంటికి కనిపించేటువంటివి. పృథివ్యాది పంచభూతములు, పృథివీ ఆపహ తేజ వాయు ఆకాశ, సూర్యుడు చంద్రుడు, యజ్ఞయాగములు క్రతువులు చేసేటువంటి, సత్కర్మలు చేసేటువంటి యజమాని. ఇలాగా 8 స్వరూపాలతో ప్రత్యక్షంగా మనకి పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు అని శంకరాచార్యులు వారి దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు. భూరంభాం శనలోనిలోంబరమహర్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం అని 8 రకాల మూర్తులతోటి మనకి కనిపిస్తున్నట్ట పరమేశ్వరుడు ప్రత్యక్షంగా. అలాగా మూర్తి భేదాహ, 8 రకాల దేహములతోటి, మూర్తులతోటి కనిపిస్తున్న దేహములతో కూడినవాడు. రుద్రాహ, ఇంకా ఈ దేహాలే కాదు, ఏకాదశ రుద్ర శరీరాలు ఉన్నాయట. ఏకాదశ రుద్రులు అని చెప్తారు, అంతరిక్ష దేవతలు ఏకాదశ రుద్రులు. 11 రకాల నామాలతోటి, 11 రకాల రూపాలతోటి ఉంటారట. మహాదేవ శివో రుద్ర, శంకరో నీలలోహిత, ఈశాన విజయో భీమ, దేవదేవ భవోద్భవ, ఆదిత్యాత్మక శ్రీరుద్ర అని 11 నామాలు, 11 రూపాలతోటి ఉంటారట. అటువంటి పరమేశ్వరుడు, వేదము చేత ప్రతిపాదించబడినటువంటి పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించుగాక అని మహర్షులు స్తోత్రం చేస్తున్నారు. అట్టి పరమేశ్వరుడు, తేజోరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించడం అంటే ఈ కార్తీక మాసంలో ఇంకా విశేషం. కార్తీక మాసము అంటే కృత్తికా నక్షత్రేణ యుక్త పౌర్ణమాసి అన్నారు. కృత్తికా నక్షత్రం నక్షత్రాల్లో చాలా ప్రధానమైనటువంటి నక్షత్రం, అగ్నిదేవతాకమైన నక్షత్రం అని చెప్తారు. అందువల్లే ఈ కృత్తికా నక్షత్రం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఆ నక్షత్రం నుంచి కూడా యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి వారు కొన్ని శ్రౌతయాగాలు ఈ నక్షత్రాన్ని అనుసరించి చేస్తారట. అలాగే వేదశివ శివో వేద, వేదాధ్యాయి సదాశివ అంటారు. వేదమై ఈశ్వరుడు, వేద స్వరూపుడు ఈశ్వరుడు కాబట్టి ఈ కృత్తికా నక్షత్రం నుంచి మొదలుపెట్టి కృత్తికా మండల దీక్ష అని వేద విద్వాంసులు దీక్షగా చేస్తారట. అంచేత అగ్నిదేవతాకమైనటువంటి నక్షత్రము ఈ కృత్తికా నక్షత్రం, దాంతో ఏర్పడినటువంటి మాసం కార్తీక మాసం. అంచేతే రుద్రోవా ఏషహాయదగ్ని అని వేదం చెప్తోంది. రుద్రుడు సాక్షాత్తు అగ్నిస్వరూపుడు అని చెప్పనేసి మనకి పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా కార్తీక మాస విశిష్టతను మనం తెలుసుకోవాలి అంటే శివకేశవాత్మకమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసం అంటే ఊర్జో మాసం అంటారు వేదంలో. ఊర్జస్సు అంటే శక్తి. మనకి సప్తధాతువులను శరీరంలో ఉంటాయి. అస్థిధాతువు, మజ్జాధాతువు, మేధోధాతువు, మాంసధాతువు, రక్తధాతువు, శుక్రధాతువు, ఈ రకంగా సప్తధాతువులను మన శరీరంలో ఉంటాయి. అటువంటి ధాతువులు మనలో చక్కగా సుస్థిరంగా ఉన్నంతకాలం కూడా శరీరం చక్కగా నడుస్తుంది. అంటే ఈ శరీరాన్ని నడిపించేటువంటి ధాతువులు అనమాట. ఆ ధాతువులన్నిటికీ కూడా శక్తినిచ్చేటువంటిది ఏమిటంటే శక్తి అన్నారు, ఇంకా దానికి వర్ణం లేదు. అటువంటి శక్తి ఎవరు అంటే ఊర్జ అన్నారు వేదంలో. ఊర్జో మాసము అంటే ఈ మాసంలో మనం ఏ క్రతువు చేసినా, ఏ సత్కర్మను ఆచరించినా శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ అపారమైనటువంటి శక్తిని ఇస్తుంది. అంచేతే ఇషమాసము ఊర్జో మాసము అన్నారు. ఇషశ్చ ఊర్జశ్చ శారదారుతు అన్నారు వేదంలో. ఇషమాసము అంటే అది రోగాల్ని కలిగించేటువంటి మాసం, క్రిముల్ని తయారు చేస్తుంది. వర్షకాలం వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి మాసం ఆశ్వీజ మాసం, అప్పుడు రోగాలు వస్తాయిట. అందువల్ల అమ్మవారు శరదృతువు కాబట్టి శారదా నవరాత్రులు అని మొట్టమొదటిలో చేస్తారు. అక్కడి నుంచి కూడా ఈ ఆరాధనలు విశేషంగా జరుగుతాయి.
ఆ తర్వాత వచ్చేటువంటి మాసం ఏమిటి అంటే ఊర్ధ్వ మాసం. ఈ మాసంలో భగవదారాధన చేయడం వల్ల మనకి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి శక్తి వస్తుంది అని. అంతేకాదు శివకేశవ దీక్ష అని చెప్పారు ధర్మశాస్త్రంలో. ఈ మాసంలో ఎవరైతే శివదీక్ష విష్ణు దీక్ష విశేషంగా చేస్తారో, అంటే ప్రాతకాలంలో విష్ణువారాధన చెయ్యాలి, నారాయణ అష్టాక్షరి జపం చెయ్యాలి, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యాలి. ప్రదోష కాలంలో ఉపవాసం ఉండి అభిషేకం చెయ్యాలి, శివపంచాక్షరి జపం చెయ్యాలి. ఈ రకంగా శివకేశవ దీక్షని ఎవరైతే చేస్తారో, కార్తికేతు కృతాదీక్ష నృణాం జన్మ విమోచని అని నారద పురాణంలో ఉన్నది. కార్తీక మాసంలో ఏ మనిషి అయితే ప్రతి కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం జీవించున్నంత కాలం ఈ రకమైనటువంటి దీక్ష చేస్తారో, ఈ జన్మలోనే వాళ్ళకి విముక్తి లభిస్తుంది అని చెప్పి నారద పురాణంలో మనకి చెప్తున్నారు. అలాగే తులసీ ధారణ అన్నారు. తులసీమాల ధారణ విశేషంగా ఎప్పుడైనా సంవత్సరంలో ఆ తులసి మాల తీసుకుని శ్రీకృష్ణుడి యొక్క మెడలో వేసి, ఈ కార్తీక మాసంలో విశేషంగా ఏకాదశి రోజు అయితే ఇంకా మంచిది, మనం కనుక మెడలో ధరించినట్లయితే వాళ్ళకి విష్ణు పదం ప్రాప్తిస్తుంది అని విష్ణు ధర్మోత్తర పురాణం చెప్తోంది. అలాగే స్కాంద పురాణం ద్వారకా మహాత్మ్యం చెప్తోంది. ఏవం సంప్రాప్య విధివతు మాలాం కృష్ణగళేర్పితం ధారయేత్ కార్తికో యో వై సగచ్చేద్ వైష్ణవం పదం అని. ఎవరైతే కార్తీక మాసంలో ఈ తులసిమాలని ధరిస్తారో వారు విష్ణు పదాన్ని చేరుతారు అని చెప్తున్నారు. చాలా విశేషమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. ఇంతేకాదు కార్తీక మాసంలో ముఖ్యంగా ఏకాదశి తిథి, దాన్ని ఏమన్నారంటే బోధన ఏకాదశి అన్నారు. గృహస్థులకి చాతుర్మాస్య దీక్ష వ్రత సమాప్తి రోజు అనమాట. యతీశ్వరులకు చాతుర్మాస్య దీక్ష ఆషాఢ శుద్ధ పూర్ణిమ గురు పూర్ణిమ నుంచి ప్రారంభించి భాద్రపద శుద్ధ పూర్ణిమ వరకు చేస్తారు. 4 పక్షాలు చేస్తారు చాతుర్మాస్యం. కానీ గృహస్థులు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ప్రారంభించి దాన్ని శయన ఏకాదశి అంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి వరకు బోధన ఏకాదశి అంటారు. ఇప్పటి వరకు 4 నెలలు చేయాలి గృహస్థులు ఎవరైనా సరే. వాళ్ళు ఈ 4 మాసాలు కూడా విశేషంగా లక్ష్మీనారాయణను ఆరాధన చేయడం, 1 నెల పప్పుని విడిచిపెట్టడం, 1 నెల పాలు విడిచిపెట్టడం, 1 నెల పెరుగు విడిచిపెట్టడం, 1 నెల కూరలు విడిచిపెట్టడం, ఈ రకమైనటువంటి ఆహార నియమాలతోటి ఈ 4 మాసాలు గృహస్థులు చేస్తారు. ఏకాదశి రోజు కూడా చాలా విశేషమైనటువంటిది. వారికి ఈ దీక్ష విరమణ రోజు అనమాట. ఇలాంటి విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి. గోపాష్టమి అని, వన్నీ షష్ఠి అని, భగినీ హస్త భోజనం అని, మరి బలిపాడ్యమి అని. కార్తీక మాసం ప్రతిరోజు కూడా ఒక పర్వదినమే చెప్పాలంటే. దీంట్లో విశేషంగా ఏం చెప్పారంటే దీపోత్సవము అన్నారు. దీపారాధన చేయడం, దీపోత్సవం చేయడం. ఇందులో ఆకాశ దీపం అని చెప్పి చెప్తారు ఆగమ శాస్త్రంలో. కార్తీక మాసం ప్రారంభం రోజున, పాడ్యమి రోజున దేవాలయాల్లో ధ్వజస్తంభం మీద ఆకాశ దీపం అని పెడతారు. మకరధ్వజుడు అనేటువంటి మహారాజుకి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి అనుగ్రహం అది. నా ఎదురుకుండా ఎప్పుడు ధ్వజంలో నువ్వు ఆశ్రయించుంటావు, నీ శిరస్సు మీద దీపారాధన చేస్తారు, అందరికీ కూడా దారి చూపిస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని ఇస్తాడు. అయితే ఆకాశ దీపం అనేటువంటిది ఇళ్లలో కూడా అందరూ పెట్టాలి అని చెప్పని, కేవలం దేవాలయాల్లోనే కాదు, ఆ దీపారాధన చేయడం వల్ల బయట నుంచి వచ్చేటువంటి క్రిములు, బ్యాక్టీరియాస్, ఈ వాయు దోషాలు ఏవైతే ఉంటాయో, మలినాలు, కాలుష్యములు, వీటిని తొలగిస్తుంది. దీపారాధన చేయడంలో ముఖ్యోద్దేశం అది. దీపోత్సవము అన్నారు. చేత కలియుగంలో దీపారాధన చేసే విషయంలో అసలు ఏం చెప్తోంది మనకి మన సంప్రదాయం, సనాతన ధర్మం ఏం చెప్తోంది, వేదం ఏం చెప్తోందంటే అగ్నిర్వై దేవానామ మమ విష్ణు పరమః అని. మన ధర్మంలో ఏ చిన్న కర్మ చేసినా, ఏ చిన్న కార్యక్రమం ప్రారంభించినా మొట్టమొదటి దీపారాధనతో ప్రారంభిస్తాం. మొత్తం కార్యక్రమం అంతా, కర్మంతా పూర్తయిన తర్వాత మంత్రపుష్పం అని చెప్తాం. అది తీసుకెళ్లి విష్ణుమూర్తికి సమర్పిస్తాం. అంటే మొట్టమొదట ఆరాధింపబడే దేవత అగ్ని. పరమైనటువంటి వాడు, అందరికంటే పరమైనటువంటి వాడు, మన కర్మలన్నీ కూడా స్వీకరించేటువంటి వాడు విష్ణువు. అంచేత విష్ణు పరమః అన్నారు. అటువంటి అగ్ని ఉపాసన చేయడము అంటే, దీపారాధన చేయడము అంటే అగ్ని ఉపాసన చేయడమే. నేను భారతీయుణ్ణి అని చెప్పుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా నిత్యం ఇంట్లో దీపారాధన చెయ్యాలి, దీపారాధనని గౌరవించాలి. ఏ ఇంట్లో అయితే
నిత్యము దీపారాధన జరగదో ఆ ఇంట్లో ఏ ఒక్క దేవత ఉండదు సరికదా, పిశాచాదులు ఉంటాయట. ఎందుకంటే దీపం అంటే అగ్నిహోత్రం లాంటిది. ఎక్కడైతే అగ్ని ఉంటుందో పురుషుడు అగ్నిహోత్రం చేస్తాడు, బ్రహ్మచారి అగ్నికార్యం చేస్తాడు, గృహస్థు ఔపోసన చేస్తాడు, అహితాగ్ని అగ్నిహోత్రం చేస్తారు. మామూలు వాళ్ళు కానీ స్త్రీలు కానీ ఏం చేయాలండి అంటే దీపారాధన చేసి దాన్ని పూజించమన్నారు. దీపం దుర్గా స్వరూపం, దీపం సుబ్రహ్మణ్య స్వరూపం. దేవతార్చన చేసినప్పుడు పంచాయతనము అని చెప్పారు. శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనాచార్య అని 6 మతములు స్థాపించారు. శైవము, వైష్ణవం, శాక్తం, సౌరం, గాణాపత్యం, పౌమారం, ఈ రకంగా 6 మతాలని స్థాపన చేశారు. అయితే దాన్ని అనుసరించే పంచాయత పూజ అనేటువంటిది వచ్చింది. మరి ఆ రోజు ఎక్కడుందండి అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే మనలో ఉండేటువంటి చైతన్య స్వరూపమే కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామిని దేవతార్చన చేసేటప్పుడు మొట్టమొదటిగా దీపారాధన మీద ఆరాధన చేస్తారు, ఆవాహన చేస్తారు. అంచేత దీపాన్ని ఆరాధన చేయడం అంటే భారతీయత, భారతాహ అన్నారు. భాయాం రతాహ భారతాహ అని అర్థం. భా అంటే కాంతి. ఎవరైతే కాంతిని ఆరాధన చేస్తారో వారందరూ కూడా భారతీయులే అని. అటువంటి దీపారాధన ఒక విశిష్టత ఇంకా చాలా చెప్పారు మన ధర్మాల్లో. దీపారాధన ఏ రకంగా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అని అన్నప్పుడు సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినాయోదితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య దిపురాప భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే అని చెప్తారు. సమస్తమైనటువంటి పాపాలని తొలగించి ఆ పరమేశ్వరుడి కొరకు వెలిగించినటువంటి దీపారాధన ఏదైతే ఉన్నదో మనల్ని ఘోరమైనటువంటి నరకాలను ఉద్ధరించేటువంటి దీపానికి నేను నమస్కరిస్తున్నాను అని. అయితే ఈ దీపం ఏ రకంగా వెలిగించాలండి అంటే సాధ్యం గోఘృతంతో, ఆవు నెయ్యితోటి కూడి, ఆవు నెయ్యి వెయ్యంట, ఆవు నెయ్యి వెయ్యొచ్చు లేదా నువ్వుల నూనె వేయొచ్చు. ఉత్తమం గోఘృతం ప్రోక్తం మధ్యమం తిలతైలకం అని చెప్పారు. ఆవు నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే ఆయుర్దాయం పెరుగుతుంది, ప్రాణశక్తి పుడుతుంది, ఆక్సిజన్ పుడుతుంది. దానివల్ల వేదం చెప్తుంది ఆయుర్ఘృతం అంటుంది. ఘృతం అంటేనే ఆయుర్దాయంట. అంచేత అటువంటి గోఘృతాన్ని వేసి మరి నువ్వుల నూనె వేస్తే ప్రయోజనం ఏమిటంటే అపమృత్యు దోషాలను తొలగిస్తుంది నువ్వుల నూనె. అపమృత్యు దోషాలను తొలగించాలి అంటే నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి. ఆయుర్దాయాన్ని పెంచుకోవాలి అంటే ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యాలి. ఇక మిగిలినటువంటి విప్ప నూనె కానీ ఎరండ తైలం గారపు నూనె కానీ ఆముదం కానీ ఇవన్నీ కూడా ఆభిచారిక ప్రక్రియలకు ఉపయోగిస్తారు, ఇళ్లలో చేసేది కాదు. అంచేత అటువంటి ఆజ్యంతో కూడిన 3 ఒత్తులు వేయాలి. త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులు ఏమిటండి అంటే ఈ దీపానికి మనకి చాలా దగ్గర సంబంధం ఉంది. మన శరీరం స్థూల శరీరం అన్నారు. స్థూల శరీరం కంటికి కనిపించేటువంటిది భౌతికమైంది. అలాగా పాత్ర స్థూలమైనటువంటి శరీరం అయితే దాని లోపల ఉండే 3 ఒత్తులు మన శరీరంలో ఉండేటువంటి సూక్ష్మ కారణ లింగ శరీరములు. 3 దేహాలు ఉంటాయి మన శరీరంలో, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, లింగ శరీరము అని. ఆ 3 శరీరాలకి ప్రతీకగా 3 ఒత్తులు అక్కడ వేసి వెలిగిస్తారనమాట. ఆ 3 ఒత్తుల్ని అంటుకుని ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. లోపల ఈ 3 ఒత్తుల్ని, 3 జీవుల్ని, 3 దేహాల్ని అంటిపెట్టుకుని జీవాత్మ అనేటువంటి వాడు వెలుగుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఎంతవరకు దీపం వెలుగుతుందండి అంటే ఎప్పటి వరకు అయితే తైలం ఉంటుందో, నెయ్యి ఉంటుందో అంతవరకు దీపం వెలుగుతూ ఉంటుంది. అది అయిపోగానే ఆ దీపం అనంతాకాశంలో కలిసిపోతుంది. అలాగే మన శరీరంలో ఉండేటువంటి సూక్ష్మ కారణ లింగ శరీరములు ఏవైతే ఉన్నాయో మన కర్మ వాసనలు ఉన్నంత వరకు మన శరీరంలో జీవుడు ఉంటాడు. వాటిని అంటి పెట్టుకుని కర్మవాసనలు అయిపోగానే ఆ జీవుడు సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని, లింగ శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళతాడంటే మళ్ళీ ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఈ శరీరంతో మనం ఏ కర్మలైతే మనం చేస్తున్నామో ఆ కర్మలన్నింటినీ సూక్ష్మ శరీరంతో పట్టుకెళ్ళి ఆ కర్మల్లో ఎటువంటి కర్మలైతే ఉన్నాయో దాన్ని చూసుకుని ఏ రకమైన దేహాన్ని ధరించాలి, మానవ దేహమా, పశుదేహమా, పక్షిదేహమా, భూచరమా, జలచరమా, ఖేచరమా, ఎటువంటి దేహాన్ని ధరించాలి అనేటువంటి దాని హేతువు, దాని కారణం చూసుకుని కారణ దేహంతో నిర్ణయించుకుని ఆ దేహంలో స్త్రీ దేహంలోనా, పురుష దేహంలోనా,
ఏ రకమైన దేహంలో ప్రవేశించాలో లింగ శరీరంతో నిర్ణయించుకుని ఈ మూడింటితోటి కూడా జీవుడు ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తాట. ప్రవేశించిన తర్వాత ఈ శరీరం ఏమవుతున్నప్పుడు దీన్ని భౌతికమైనటువంటి శరీరం, దీన్ని కట్టి అంటారు. అందుకోసం ఒక దీపం ఆ సందర్భంలో మాత్రమే వెలిగిస్తారు, ఒక ఒత్తి వేసి. అంచేత ఎక్కడ కూడా ఇళ్లలో ఉత్సవాల్లో కాదు, ఇందాక మనం చెప్పుకున్నాం దీపారాధన వేరు, దీపోత్సవం వేరు. ఇళ్లలో చేసినప్పుడు ఎప్పుడు కూడా ఒక ఒత్తి అందుకు వెయ్యకూడదు అని చెప్తారు. 3 ఒత్తులు ఎందుకు వెయ్యాలి అంటే మనకి దీపారాధనకి చాలా దగ్గర సంబంధం ఉన్నది కాబట్టి 3 ఒత్తులు వేసి దీపారాధన చేయడం అనేటువంటిది మన సంప్రదాయము. అటువంటి దీపారాధన కార్యక్రమం జ్యోతిస్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి సాక్షాత్తు ఆరాధించినట్లే ఈ కార్తీక మాసంలో దీపోత్సవం అనేటువంటి దాన్ని చేయడం వల్ల ఈ జన్మలోనే ముక్తి లభిస్తుంది అని చెప్పని శివకేశవాత్మకమైనటువంటి మాసం కాబట్టి కార్తీక మాసం, దీంట్లో దీపారాధన చేయడం చాలా విశేషంగా చెప్పుకొచ్చారు. ఈనాడు ఈ హైదరాబాద్ భాగ్యనగరంలో మన ప్రగతి నగర్ బతుకమ్మ ఘాట్లో ఏర్పాటు చేసినటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో వారందరికీ కూడా ఆ జ్యోతి స్వరూపిణి అయినటువంటి శివశక్తి స్వరూపుడైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికీ కలుగుతుంది అని చెప్పని ఆశిస్తున్నాం. ఇంకా విషయం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసింది, మనం ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో ఉండేటువంటి ముఖ్యమైన ప్రధానమైనటువంటి దేవత ఎవరు అంటే గ్రామ దేవత. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ గ్రామ దేవతను మనం ఆరాధన చెయ్యాలి. చాలా మందికి గ్రామ దేవతారాధన అంటే గ్రామ దేవతలు అంటే చిన్న చూపు ఉంటుంది. మన ప్రాంతానికి సంబంధం లేదు ఈ దేవత, మన ప్రాంతంలో చెయ్యరు, వాళ్ళు ఎవరో చేసుకుంటారో మనకి సంబంధం లేదు, లేదా మనం వేరే దేవతను ఆరాధిస్తాం, ఈ దేవతను మనం ఆరాధించకూడదు ఎందుకంటే పెద్దమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం. ఇటువంటి న్యూనమైనటువంటి అంటే తక్కువ క్షుద్ర భావాలు అంటారు, అటువంటి భావాలతోటి కొంతమంది ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే దేవతాపరాధం కలుగుతుంది. మూల ప్రకృతి నుంచి ఆగ్రహం గమ్మున వస్తుందో రాదో మనకి తెలియదు, కానీ గ్రామ దేవతల నుంచి మాత్రం ఆగ్రహం త్వరగా వస్తుందిట. అంచేత మనం గ్రామ దేవతారాధన చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషం. ఈ సందర్భంలో చెప్పుకుంటున్నాం ఈ మాట ఎందుకంటే ఇక్కడ చెక్కడం, ఇక్కడ బతుకమ్మ ఘాట్ అన్నారు. ఇక్కడ అసలు బతుకమ్మ అంటే ఎవరు? ఒకనొకప్పుడు 1000 సంవత్సరాల పూర్వం దీనికి ఒక చరిత్ర ఉందిట. 1000 సంవత్సరాల పూర్వం బృహదీశ్వరుడు అనేటువంటి ఈశ్వరుని శివలింగాన్ని అమ్మవారి నుంచి వేరు చేసి ఎక్కడికో తీసుకెళ్లారు, తంజావూరు తీసుకెళ్లారు అని చెప్పనేసి చరిత్ర కనిపిస్తుంది, చరిత్ర చెప్తోంది. ఆనాడు అమ్మవారు చాలా ఆగ్రహించిందిట. ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ వాసులందరూ కూడా చాలా బాధపడ్డారట. అమ్మవారి ఆగ్రహానికి గురయ్యారు. ఆవిని శాంతింప చేయడం కోసం అని చెప్పని అమ్మవారిని, అసలు అమ్మవారి యొక్క మొట్టమొదటి పేరు బృహదీశ్వరి, బృహదీశ్వరి అమ్మవారు అంటారు. ఆ అమ్మవారిని రకరకాల పువ్వులతోటి ఏవైతే ఆ కాలంలో దొరుకుతాయో ఆ పువ్వులన్నీ కూడా తీసుకొచ్చి పొట్ట కింద పేర్చి, ఎలాగా మేరు పర్వతం ఎలా అయితే ఉంటుందో ఆ ప్రకారంగా పేర్చి మధ్యలో అమ్మవారిని పార్వతీదేవిని దుర్గా స్వరూపంగా పెట్టి దుర్గా అమ్మవారుగా భావించి, ఎందుకంటే వాళ్ళ కష్టాలని గట్టెక్కించేటువంటి దుర్గా అమ్మవారు కాబట్టి అక్కడ ఆవిడ స్థాపన చేసి ఆవిడ చుట్టూత ఒక లయబద్ధమైనటువంటి నాట్యంతో గాన రూపంగా ఆవిడని స్తుతి చేసేవారట. అలా చెప్పేటువంటిది మొట్టమొదట బృహదీశ్వరి ఆరాధన అనేవారు, తర్వాత ఆవిడని బృహదమ్మ అనేవారట. ఆ తర్వాత కాలాంతరంలో బతుకమ్మగా మారింది. ఇప్పుడు ఈనాడు ఈ భాగ్యనగరంలో హైదరాబాద్ లో చాలా విశేషమైనటువంటి ఉత్సవాలు జరిపిస్తూ ఉంటారు. అలాగే వనదేవతలు సమ్మక్క సారక్క అని, అలాగే ఈ జంట నగరాలను రక్షించేటువంటి అమ్మవారు పెద్దమ్మ తల్లి అంటే సాక్షాత్తు వనదుర్గా అమ్మవారు. ఈ రకంగా గ్రామ దేవతారాధన చాలా విశేషంగా చెప్పబడింది మన శాస్త్రాల్లో. అందువల్ల దాన్ని తెలుసుకోవాలి. ఈ కలియుగంలో మనం ఏది సాధించాలన్నా సంఘే శక్తి కలవు యుగే అన్నారు. సాంఘికమైనటువంటి శక్తితోటే మనం ఏదైనా సాధించాలి. ఇందాక చెప్పుకున్నాం దీపోత్సవం అని, ఇంట్లో చేసుకునే దీపారాధన వేరు, ఇక్కడ దీపోత్సవం వేరు. ఇది సాంఘిక శక్తి. ఎంతమంది కలిసి చేస్తే ఇక్కడ ఒక చైతన్యం పుడుతుంది, దేవతా చైతన్యం పుడుతుంది, మన ధర్మం నిలబడుతుంది, ఆర్ష ధర్మం నిలబడుతుంది. ఇది అందరికీ కూడా ఒక మార్గం కింద తయారవుతుంది. ఎందుకంటే ఇది శాస్త్రం చెప్పే మాట. త్రేతాయాం మంత్రశక్తిశ్చ జ్ఞానశక్తి కృతేయుగే ద్వాపరే యుద్ధశక్తిశ్చ
సంఘీయ శక్తి కలవు యుగే అన్నారు. కృతయుగంలో సత్యయుగంలో అందరూ కూడా జ్ఞానవంతులేట. అలాగే త్రేతాయుగంలో అందరూ తపస్సు చేసి మంత్రశక్తిని సంపాదించినటువంటి వాళ్ళు. ద్వాపర యుగంలో యుద్ధం చేసి దేన్నైనా సాధించుకున్నటువంటి వాళ్ళు. కలియుగంలో దేన్నైనా సరే మనం సాంఘిక శక్తితోటి మనం ఒక అనుగ్రహాన్ని కానీ లోకక్షేమాన్ని కానీ మన ధర్మాన్ని కానీ మనం నిలబెట్టుకోవాలి. ఆ రకమైనటువంటి కార్యక్రమాలు, ఉత్సవాలు సాంఘిక శక్తితో, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎవరో ఒకరు చేసుకోవడం కాదు, ఒకరు సంకల్పం చేయవచ్చు. ఈనాడు శుభంకరీ పీఠం తరపు నుంచి దిలీప్ శర్మ గారు సంకల్పం చేయవచ్చు. ఎందుకోసం? 10 మంది తరించాలి అనేటువంటి దృష్టితోటి, లోకానికి క్షేమం కలగాలి అనేటువంటి దృష్టితోటి, మరి ధర్మం నిలబడాలి అనేటువంటి దృష్టితోటి ఇవాళ రోజున మతాలను చెప్పని పెట్టుకుంటూ పరమతాల కేసుకి వెళ్ళిపోతూ, పరమతాల కేసు ఎక్కువ, దాంట్లో ఉండేటువంటి తాత్కాలికమైన ప్రయోజనాల కోసం తెలియక, సంప్రదాయం ఏంటో తెలియక చిన్నప్పటి నుంచి కూడా మార్గం తప్పేస్తున్నారు. ఆ మార్గం తప్పకుండా ఇటువంటి విధానంలో అందరికీ కూడా, అంటే ఇవాళ రోజున దేవుడికి దండం పెట్టాలంటేనే మొహమాట పడేటువంటి పరిస్థితి వచ్చేసింది. దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టాలంటే పక్క వాళ్ళు చూస్తారేమో అని సిగ్గుపడుతూ ఉంటారు. అలాంటివి పోవాలి అంటే కలియుగంలో సాంఘికమైనటువంటి శక్తి కావాలి. అందువల్ల ఇక్కడ ఏర్పాటు చేసి ఇటువంటి అద్భుతమైనటువంటి జ్యోతి కార్యక్రమం, కోటి దీపోత్సవం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జ్యోతి ఆరాధన అంటే మనల్ని మనం దర్శించినట్లే. మనలో ఉండేటువంటి ఆత్మజ్యోతి బయట ఉండే చీకటిని తొలగిస్తుంది, మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగిస్తుంది, మనకి ఏకాగ్రతను కలిగిస్తుంది, మన స్వరూపాన్ని మనకి చూపిస్తుంది జ్యోతి అనేటువంటిది. వేదం చెప్తోంది, ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాం జుహోమి స్వాహ. ఆర్ద్రం జ్వలతి, తడియందు దీపం వెలుగుతోందిట. ఇందాక స్వామివారు చెప్పారు, ఓ మాపహ జ్యోతిరస అని. ఆపహ జ్యోతిరస, నీటి యందు దీపం వెలుగుతోంది. జ్యోతి రసం ఎలా అవుతుంది అంటే నీటి యందు దీపం వెలుగుతోంది. అది ఎలాగా అంటే తాత్వికంగా తెలుసుకోవాలి అంటే మనలో ఉండేటువంటి వాడి జీవుడు అంటాం. జీవ అంటే అర్థం ఏమిటంటే నీరు అని అర్థం. జీవ అంటే నీరు. ఆ జీవుడి మీద సర్వ చైతన్యం, స్వయం ప్రకాశ స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క తేజస్సు పడితే ఆ జీవుడు ప్రతిఫలంగా ప్రకాశిస్తున్నాడు, అంటే రిఫ్లెక్ట్ అవుతున్నాడు జీవుడు. స్వతహాగా జీవుడికి కాంతి లేదు. ఆ పరమాత్మ యొక్క తేజస్సు పడ్డం చేతన జీవుడు కాంతిగా ప్రకటన అవుతున్నాడు, అంటే రిఫ్లెక్ట్ అవుతున్నాడు. అక్కడి నుంచి జీవాత్మ అంటున్నారు. ఎందుకంటే ఆత్మతత్వం తనకి సంక్రమించింది కాబట్టి ఆ జీవుడిని జీవాత్మ అన్నారు. అటువంటి జీవుడు మనలో ప్రవేశిస్తూ ఉంటాడు. జీవాహ అంటే జలం అన్నమాట. అటువంటి జీవుడు మనలో ప్రకాశిస్తూ ఉంటాడు, ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు. ఆ వెలుగుతున్న లోపల వెలుగుతున్న జ్యోతిని మనం చూడలేకపోతున్నాం. కాబట్టి నిత్యం కూడా బయట ఉండేటువంటి జ్యోతిని అక్కడ వెలిగించి దాని ద్వారాగా ఏకాగ్రతగా మనం దాన్ని ఎదురుకుండా కూర్చుని ధ్యానం చేసినట్లయితే మనలో ఉండేటువంటి ప్రకాశం మనకి కనిపిస్తుంది అని. సోహమర్కమయం జ్యోతి అర్కజ్యోతిరహం శివ ఆత్మజ్యోతిరహం శుక్ల సర్వజ్యోతి రసోస్ప్యహం అన్నారు. మొదట జీవుడు జలంలో ఉన్నవాడు, తడితో ఉన్నవాడు. ఆ ఎక్కడి నుంచి ప్రకాశిస్తున్నాడు? పరమాత్మ నుంచి. ఏ రూపంలో వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుంది. ఈ జీవుడు ఏ రకంగా పుడుతున్నాడు అంటే సూర్యుడి నుంచి పుడుతున్నారు. నూనం జనా సూర్యేణ ప్రసూత అని వేదం చెప్తోంది. సూర్యుడి నుంచి జీవులు ఎలా పుడుతున్నారు అంటే సూర్యుడి నుంచి వర్షం కురుస్తుంది. ఆ వర్షాల వల్ల నదులు ప్రవహిస్తున్నాయి. ఆ నదిలో స్నానం చేయడం వల్ల జీవుడు వాళ్ళల్లో ప్రవేశిస్తున్నాడు. వాళ్ళల్లో ప్రవేశించి జీవుడు ఒక ఇద్దరు శరీరాల్లో ఇచ్చి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. తద్వారా జీవోత్పత్తి కలుగుతోంది. అర్కమయం జ్యోతి, సోహం అర్కమయం జ్యోతి. ఆ జ్యోతి ఎవరు? అర్కమయుడు, ఆత్మజ్యోతి. ఆ ఆత్మజ్యోతిని తెలుసుకున్నవాడు ఏమవుతాడో సర్వజ్యోతి అన్నారు. ఆ పరమాత్మ స్వరూపాన్ని, ఈ ఆత్మజ్యోతిని దర్శించిన వాడు ఆ రూపాన్ని పొందుతున్నాడు అని. చేత ఎక్కడి నుంచి అయితే మనం వస్తున్నామో ఆ స్వరూపాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే మనం ఇంట్లో తప్పకుండా దీపారాధనలు, ఈ కార్యక్రమాలు కూడా నిత్యం ఇక్కడ చేసి వదిలేసాము అని కాదు, ఇక్కడ అలవాటు చేయడం అనమాట. ఇక్కడ 2 రకాలు. ఒకటి సాంఘిక శక్తి, సాంఘికంగా అందరూ కలిసి చేసే కార్యక్రమం. రెండోది ఇక్కడ శిక్షణ.
ఇక్కడ చక్కగా శిక్షణ పొందితే ఏ రకమైన మొహమాటాలు ఉండవు, మనస్సు అంతా తేలికైపోతుంది, మనస్సు శుద్ధమైపోతుంది అనమాట. మనస్సు మకిలిగా ఉంటే రోజు మనం స్నానం చేస్తాం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, ప్రతిరోజు స్నానం చేస్తున్నారు దేనికోసం? ఒళ్ళు శుభ్రం చేసుకోవడానికి. మరి ఒళ్ళు శుభ్రం చేసుకుంటే మరి లోపల ఉండేటువంటి మనస్సుని ఎప్పుడు శుభ్రం చేస్తావు? అంచేత రోజుకు ఒక్కసారైనా సకృత్ గీతాంభసి స్నానం అన్నాడు ఆయన. సకృత్ గీతాంభసి స్నానం. మనస్సుకి ఏ రకమైన మకిలి పడుతుంది అంటే సంసార మాలిన్యం పడుతుంది. ఆ సంసారం అనేటువంటి మాలిన్యాన్ని తొలగించాలి అంటే ఒక్కసారైనా గీత అనేటువంటి నదిలో నువ్వు స్నానం చెయ్యాలి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంచేత ఇంట్లో దీపారాధన చేయడము, మరి అలాగే ఈ జ్యోతి వెలిగించడము, ఇటువంటి సాధన చేసినట్లయితే మనిషి తన స్వరూపాన్ని తను తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకున్నవాడు ఎవరైతే ఉన్నాడో నిజంగా నీటితోటి దీపాన్ని వెలిగిస్తారు, అందులో సందేహం లేదు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మా గురుదేవులు శ్రీయానందనాథ గురుదేవులు బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు, మా తండ్రి గారు, ఒకనొకప్పుడు 1,00,000 జ్యోతిర్లింగార్చన అనేటువంటి కార్యక్రమం చేశారు. అంటే ఇక్కడ దీపాలు ఎలా పెట్టామో ఇక్కడ భక్తితో చేసే కార్యక్రమం, అది శాస్త్రీయంగా విధితో చేసే కార్యక్రమం. మనం అందరికీ లింగార్చన ప్రస్థానం తెలుస్తుంది. శివలింగాకారంలో లింగాలు పేరుస్తారు, మట్టితోటి తయారు చేసి లింగాలు పేరుస్తారు. అలాగే జ్యోతులు కూడా పేరుస్తారు, సహస్ర జ్యోతిర్లింగార్చన అంటారు. శివరహస్య ప్రోక్త కైలాస యంత్రం అంటారు దాన్ని. దాన్ని 1,20,000 ప్రమిదులతోటి శివరహస్య ప్రోక్త కైలాస యంత్రం అనేటువంటిది వేస్తారు. ఆ ఒక్క శివలింగం ఒకటే 2 ఎకరాలు దాటి పడుతుంది అనమాట. ఈ కార్యక్రమం మొత్తం చేయాలంటే ఒక 5 ఎకరాల స్థలం ఉండాలి. ఇలాగా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రమిదలు పేర్చి దాంట్లో నూనె వేసి ఒత్తులు వేయడానికి కనీసం ఒక 5 రోజులు పడుతుంది. ఎన్నో 100 మంది పేరిస్తే 5 రోజుల కార్యక్రమం. ఇదంతా సిద్ధమైన తర్వాత గంటలో కార్యక్రమం మొదలు పెట్టాలి అన్నప్పుడు కుంభవృష్టి వర్షం పడడం మొదలుపెట్టింది. 5 ఎకరాల స్థలం, విపరీతమైన వర్షం. అయితే గురువు గారు వచ్చారు, ఈ వర్షాన్ని పట్టించుకోలేదు, ఏర్పాట్లు అయ్యాయా అని అడిగారు. బయటకు వచ్చారు, వర్షం దానంతా అది కురుస్తూనే ఉంది. చాలా మంది అడుగుతున్నారు, వర్షం కురుస్తోంది కదా, కార్యక్రమం జరుగుతుందా, ఉన్నదా కార్యక్రమం అంటే ముందర ఈ శంక అనమాట, కార్యక్రమం ఆగిపోతుంది అని. అయ్యో కార్యక్రమానికి ఏమన్నా ఇబ్బంది వస్తుందేమో, కార్యక్రమానికి ఇబ్బంది కలిగిందే అనే పశ్చాత్తాపం కాదు, ఏమండి కార్యక్రమం ఆగిపోయిందా అనే ప్రశ్న వస్తుంది ముందర. ఇది కలిసి స్వభావం అంటారు దీన్ని. చేత అయ్యో శుభ్రంగా జరుగుతోంది కార్యక్రమం రెండని చెప్పేవారు. ఎందుకని గురువు గారు ఆ ధ్యాస లేదు, వర్షం వస్తుంది అనేటువంటి ధ్యాస లేదు. వచ్చారు, 5 ఎకరాల స్థలం కూడా అలా తిరిగారు. ఇది జరిగినటువంటి విషయం నేను చెప్తున్నా, జరిగింది కాబట్టి. మనం పురాణాలు చెప్పుకుంటాం, కథలు చెప్పుకుంటాం, చరిత్రలు చెప్పుకుంటాం, ఎప్పుడో విషయాలు. కానీ మన మధ్యలో జరిగినటువంటిది, మా కళ్ళతో మేము చూసినటువంటిది, వారు ఇంకా నడియాడుతున్నటువంటి సమయంలో మనం చెప్పుకుంటున్నాం చక్కగా. అంచేత అటువంటి వారు అలా తిరిగారు. వచ్చిన తర్వాత సూత్రవేష్టం చేశారు, కూర్చున్నారు, సంకల్పం చేశారు, ప్రాణాయామం చేశారు. వర్షం అయితే ఆగిపోయింది. మరి మిగతా చోటంతా కూడా పడుతూనే ఉంది, ఇంకా ఊళ్ళో అంతా పడుతుంది. అయితే ఇప్పుడు దాంట్లో ప్రమిదల్లో ఉన్నటువంటి నూనె తీసి మళ్ళీ అదే నీళ్లు పడిపోయి, కుంభవృష్టి కదా, చాలా పెద్ద వర్షం పడింది, ఇంకా నూనె లేదు, మొత్తం వెళ్ళిపోయి ఆ నీళ్లన్నీ తీసి ఒత్తులు తీసి మళ్ళీ కొత్తగా నూనె పోసి ఒత్తులు వేయాలంటే ఇంకొక 5 రోజులు పడుతుంది. అంటే ఏం చేయాలి అంటే అక్కడ ఒక అఖండం పెట్టారు, దాని యందు ఆత్మశక్తిని మంత్రశాస్త్రంలో చెప్తారు, స్వాత్మనామము అంటారు, స్వాత్మానంద నామము మంత్ర. అంచేత దీక్షానామాలు ఉంటాయి శ్రీ విద్యోపాసనలో ఉన్న వాళ్ళకి. ఈ రోజుల్లో అందరూ పెట్టుకుంటున్నారు అనుకోండి, కాకపోతే ఆత్మస్వరూపాన్ని దర్శించిన వారికి మాత్రం దీక్షానామం పూర్తిగా వర్తిస్తుంది. ఆత్మ అంటే ఏమిటనేటువంటిది ఉపాసనలో అంతర్యజనం ఏ రకంగా ఉంటుంది అని తెలిసే వాళ్ళకి, ఆ జ్యోతిని, అంతర్గతమైన జ్యోతిని దర్శించిన వాళ్ళకి దాని గురించి తెలుస్తుంది. కాబట్టి దాన్ని తీసుకొచ్చి అక్కడ ఆవాహన చేశారు. దీంతో మొత్తం దీపాలు వెలిగించండి ఎవరైనా అని చెప్పారు. ఎవరొచ్చినా దాంతో దీపాలు వెలిగించారు. మరి నూనె తీయలేదు, నీళ్లు తీయలేదు, మళ్ళీ కొత్త నూనె పొయ్యలేదు, తడిసిపోయిన ఒత్తులు మార్చలేదు. కానీ 5 ఎకరాల స్థలం ఎలా ఉంది అంటే అడుగున్నర ఎత్తు బంగారం కరగేసి పోత పోసేసినట్టుగా ఉందన్నమాట, సువర్ణ ఛాయ అలా వెలిగాయి. బయట మొత్తం గాలి, ఓపెన్ ప్లేస్ అంతవరకు కూడా, వర్షం, అవన్నీ ఆగిపోయాయి, దీపాలు వెలిగాయి. ఇది జరిగినటువంటిది ఆ వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఆ కార్యక్రమంలో ఉన్న వాళ్ళు కూడా, పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది పీఠాధిపతులు కూడా వచ్చారు, ఇక్కడ చెప్పుకోలేం కానీ ఆ పేర్లు. వాళ్ళు వచ్చారు, చూసి భూలోకంలో కైలాసం ఉండదా అన్నట్టుగా వారు భావించారు. ఆ పీఠాధిపతి గారు అయితే మాట అన్నారు,
వేణుగోపాల శాస్త్రి గారు నాకు గురుతుల్యులు. వారికి ఈ సమక్షంలో ఈ శివుడి దగ్గర పాదాభివందనం చేయాలనే సంకల్పం కలిగింది. కాకపోతే ఈ కాషాయ బట్ట దండం అడ్డొస్తుంది నాకు అని చెప్పారు మైకు పట్టుకుని. సుమారు 5 లక్షల మంది జనం ఉన్నారు. 5 లక్షల మంది జనం ఉన్నారు. మరి అంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎలా జరిగింది అది? ఆత్మజ్యోతిరహం శుక్ల సర్వజ్యోతి రసోస్ప్యహం, ఇది మంత్రశాస్త్రం చెప్తున్న మాట. కేవలం శాస్త్రవాక్యాలు శాస్త్రంలోనే అట్టే పెట్టి మనం ఏదో హాయిగా లౌకికంగా బతికేద్దాం, బతికున్నంత కాలం అనుకుంటే మన సంప్రదాయం చెడిపోతుంది. మన సంప్రదాయాన్ని నిలబెట్టేవాడు ఉండడు, మన గురించి మనం తెలుసుకునేటువంటిది కూడా ఉండదు. అందుకోసం ఈ మాటలు చెప్పడం ఏంటంటే గొప్ప కోసం కాదు, మన సంప్రదాయంలో ఇంత శక్తి ఉన్నది, మన ధర్మంలో ఇంత శక్తి ఉన్నది, మన వేద శాస్త్రాల్లో ఇంత శక్తి ఉన్నది. దాన్ని ఎవరైనా సాధించవచ్చు. ఈశ్వరారాధన ఎవరైనా చేయొచ్చు. ఇందాక చెప్పుకున్న పరమేశ్వరుణ్ణి ఆరాధించడం అంటే చక్కగా ఒక శివలింగం పెట్టుకుని ఇంట్లో 11 నామాలు ఉంటాయి ఆయనకి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది చాలా అద్భుతమైనటువంటి మంత్రం. ఎవరైనా చెప్పదగినటువంటి మంత్రం ఇది. మాలామంత్రం అంటారు. ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైంది. 11 స్వరూపాలు దాంట్లో ఉన్నాయి. శివలింగం పెట్టుకుని చక్కగా నీళ్లతోటి భక్తితోటి ఆ ఈశ్వరుణ్ణి కనుక ఆరాధన చేసినట్లయితే పరమేశ్వరుడు మనకి అనుగ్రహాన్ని ఇవ్వడా. అష్టమూర్తి స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు కనుక ఉపద్రవాలు తెచ్చాడంటే మనం ఎక్కడ తట్టుకోగలం చెప్పండి? వాయు రూపమైన కరోనా వచ్చింది, అది మొత్తం గాలి రూపంలో ఉంది, కంటికి కనిపించలేదు. మనం ఎంత భయపడిపోయాం. ఏ పక్క నుంచి వస్తుందో తెలియదు. మనిషి అయితే ఇటు వస్తున్నాడు కొడతాడని చెప్పి అనుకోవచ్చు, అది ఎట్టి నుంచి వస్తుందో తెలియదు. అన్ని రంధ్రాలు మూసుకు కూర్చోవలసి వచ్చింది. చూసారా, ఒక్క వాయువు నుంచి వచ్చిన ఉపద్రవం. భూకంపం వచ్చింది, కుబేరుడు కూడా వాడి ఆస్తి వాడు కూడా లోపలికి వెళ్ళిపోతే గొడవ లేదు. వాడి ఆస్తి అంతా వెళ్ళిపోయింది, వాడు మాత్రం టెంట్లో మిగిలి ఉన్నాడు. వాడి బతుకంతా ఇంకెలా ఉంటుంది? పరమేశ్వరుడు యొక్క ఉగ్ర రూపము, దాన్ని రుద్రస్వరూపము అంటారు. అలాగే వరదలు వస్తాయి, సునామీలు వస్తాయి, దాని నుంచి ఎవరు తప్పించగలరు? ఏ మనిషి అయినా ఆపగలరా? గేటు వేయగలరా? సముద్రం ముంచుకొస్తుందో లేకపోతే వరదలు వస్తాయో నదులు పొంగుతాయో ఆపగలరా ఎవరైనా? అలాగే సూర్యుడి నుంచి అతి నీలలోహిత కిరణ ప్రసారం 50 డిగ్రీలు ఎండ వచ్చిందంటే ఇంట్లో ఏసీలు కూడా పనిచేయవు. మనకి ఏం చేయాలో తెలియదు, అవి కాలిపోతూ ఉంటాయి. 50 డిగ్రీలు ఎండకే మనం తట్టుకోలేం. అతి నీలలోహిత కిరణ ప్రసారం కనుక భూమి మీదకి జరిగితే మొత్తం ప్రాణులంతా కూడా నశిస్తారట. అలాగే చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఔషధి శక్తి లేకపోతే మనం తినే ఆహారంలో కూడా పటుత్వం ఉండదు. అలాగే యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ సత్కర్మలు మానేస్తే, ఆహితాగ్నులు యజ్ఞాలు మానేసిన, ఆగమశాస్త్రం చదువుకున్న వాళ్ళ యాగాలు మానేసిన, ఇలాంటి దిలీప్ శర్మ గారు లాంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయకపోయినా రుద్రుడి నుంచి ఉపద్రవాలు వస్తూనే ఉంటాయి. అలాంటి ఉపద్రవాలు ఈ ప్రాంతానికి రాకుండా ఉండడం కోసం దిలీప్ శర్మ గారు ఈనాడు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి, ఇక్కడ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా కలగాలి అనేటువంటి సదుద్దేశంతో దిలీప్ శర్మ ఇక్కడ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చేస్తున్నాడు. అటువంటి పరమేశ్వర అనుగ్రహం ఈనాడు ఈ కార్యక్రమంలో ఆఖరి రోజు పరమేశ్వరుడికి కాసేపట్లో అభిషేకం జరగబోతుంది. అటువంటి పరమేశ్వరుని ప్రతిరోజు ఇంట్లో కనుక అభిషేకం చేసినట్లయితే అందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తాడు. బోళాశంకరుడు అంటాడు, పెద్ద పెద్ద యాగాలంటే ఆగమ శాస్త్రాలు తెలుసుకున్న వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఎవరో చేస్తారో మనకి ఎందుకు అని అనుకోక్కర్లేదు. ఇంట్లో అభిషేకం చేస్తే చాలు, కాస్త నీళ్లు పోస్తే చాలు పరమేశ్వరుడు. కాళిదాసు మహాకవి దాన్ని బట్టి ఒక మాట చెప్పాడు, ప్రణిపాత ప్రతీకార సంరంభోహి మహాత్మనాం అన్నారు. గొప్ప వాళ్ళకి కోపం వచ్చిందిట, పెద్ద పెద్ద పీఠాధిపతులకో అంటే జ్ఞానులకి, చాలా విద్యావంతులకి. చదువు వేరు విద్య వేరు, చదువుకున్న వాళ్ళకి కాదు విద్య ఉన్న వాళ్ళకి. అలాగా వాళ్ళకి ఏదైనా ఆగ్రహం కలిగితే వాళ్ళ ఆగ్రహానికి ప్రతీకారం ఏమిటండి అంటే మన మనఃపూర్వకమైనటువంటి ఒక్క నమస్కారం చేస్తే వాళ్ళకి మొత్తం ఆగ్రహం తగ్గిపోతుంది. అలాగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనకు కావాలి అంటే చక్కగా కాసిన నీళ్లు తీసుకుని భక్తిపూర్వకంగా ఈశ్వరుడికి ప్రతిరోజు కనుక అభిషేకించినట్లయితే మనకి ఏ రోగాలు రానికుండా చేస్తాడు, అష్టైశ్వర్యాలు వచ్చేటట్టుగా చేస్తాడు. సమస్త విద్యల్ని కూడా ఆది గురువు అయిన సమస్త విద్యల్ని మనకి ఇస్తాడు, లోకోపద్రవ శాంతిని తగ్గిస్తాడు. ఇటువంటి విశేషాలన్నీ కూడా ఈశ్వరారాధనలో ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో ఈ విశేషాలన్నీ కూడా ఉన్నాయి. అటువంటి జ్యోతి స్వరూపాన్ని అందరూ కూడా తెలుసుకోవాలనేటువంటి దృష్టితోటి మన శాస్త్రాలు మనకు నేర్పుతున్నాయి. నేటి రోజున ఈ కార్యక్రమం ఏమీ ఆశించకుండా చక్కగా అద్భుతంగా
లోకక్షేమం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరు కూడా వచ్చి ఇక్కడ మాకు చెప్పి మాట్లాడేటువంటి అవకాశం మాకు ఇచ్చి మీరు రావాలని నేను చెప్పిన మాకు ఆశీర్వదించాలని చెప్పిన మా శిష్యుడు దిలీప్ శర్మ కోరడం మాకు చాలా ఆనందం కలిగించింది. ఇక్కడ ఈ రకంగా మీ అందరితోటి కూడా ఎదురుకుండా కూర్చొని మాట్లాడడం, ఈ అవకాశం ఇచ్చినందుకు అతనికి శుభంకరి పీఠ కార్యవర్గ సభ్యులకు కానీ ఇక్కడ కూర్చున్న ప్రజలకు కానీ ముఖ్యంగా మా దిలీప్ శర్మకు శుభాభినందనలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడతోటి ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. అందరూ హర హర మహాదేవ హర గట్టిగా చెప్పాలి. ఇందాక అనుకున్నాం ఈ రకమైన మొహమాటం పోవడానికి ఇటువంటి కార్యక్రమాలు పోవాలి. అందరికి మొహమాటం. నేను మైకులో అరిచాను, నా కంఠమే అందరికీ వినిపిస్తుంది, నేను ఎంత సిగ్గుపడాలి? మీకు అర్థమైందా? మీరు గట్టిగా చెప్పారనుకోండి మీ కంఠం మీ దగ్గరే ఉంటుంది, అందరి కంఠం కలిపి పైకి వినిపిస్తుంది, అప్పుడు ఎవరు సిగ్గుపడక్కర్లేదు. ఏమన్నా మొహమాట పడితే నేను మొహమాట పడాలి. అంచేత ఇలాంటి మొహమాటాలు పోవాలి. భగవంతుడు చక్కగా నోరిచ్చాడు, నోరారా హాయిగా చక్కగా నామస్మరణ చెయ్యాలి. చేతులు ఇచ్చాడు, చక్కగా పూజ చెయ్యాలి. కళ్ళు ఇచ్చాడు, చక్కగా ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని మనం చూడాలి. చెవులు ఇచ్చాడు, ఆయన తాలూకు వైభవాన్ని మనం వినాలి. చేత మరొకసారి చెప్పండి అందరూ కూడా గట్టిగా హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. స్వస్తి.